ప్రకాశిస్తుంది ఈ నవాబుల కిల్లా. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంది. గోల్కొండ ప్రాంతాన్ని 1083 సంవత్సరాల నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించేవారు. లో ముస్నూరి నాయకులు మొహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. లో గోల్కొండను పరిపాలించిన ముస్నూరి కాపయ్య భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకి అప్పగించాడు. అప్పటి నుంచి 1512 వరకు బహమానీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాయిల రాజధానిగా మారింది. షాయి వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై నిర్మించారు. నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంత మేరకు నాశనం చేశారు. కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి వెంటనే తెలిసే విధంగా
సమయంలో కారాగారంలో శ్రీరామదాసు చెక్కిన సీతారాముల విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. గోల్కొండను సందర్శించిన పర్యాటకులు రామదాసు చెరసాలను చూడకుండా వెళ్ళలేరు. దక్కన్లోనే అతిపెద్ద దుర్గం గోల్కొండ. ఇంతటి వాస్తు వైభవం, విస్తీర్ణం, వైవిధ్యం కలిగిన కోట దక్షిణ భారతదేశంలో మరొకటి లేదనే చెప్పాలి.
శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణ సమయంలోనే 10 కిలోమీటర్ల పరిధిలో 87
సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు.